వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మొట్టమొదటిదంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఇక దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా కూడా ఆయా పార్టీలు ఓటర్లకు ఉచిత పథకాలను ఫ్రీ వర్షాల స్కీమ్లు అయితే కురిపిస్తున్నారు. స్థానిక జాతీయ పార్టీలని తేడా లేకుండా అన్ని పార్టీల్లో ఎన్నికల్లో విజయం లక్ష్యంగా చేసుకొని ఉచిత హామీలు ఇస్తున్నతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల పంపిణీ వ్యవహారంపై అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని భారత సుప్రీంకోర్టు వర్ణించింది. దేశంలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ముందు అడ్వకేట్ అశ్విన్ ఉపాధ్యాయ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించుకునేందుకు పార్టీల నుంచి నగదు పంపిణీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు 500 రూపాయలు మద్యం పంపిణీ చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ నేరుగా 5,000 రూపాయలు నగదు ఇస్తామని వాగ్దానం చేయడం సరికాదని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోర్టుకు అయితే విన్నవించారు. అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ్ వాదనపై స్పందించిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుతం కోర్టులో రోజువారీ అనేక ఇతర ముఖ్యమైన కేసులు ఉన్నందున తక్షణమే విచారణ చేపట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. అయితే ఈ అంశం ప్రజా ప్రయోజనం దాగి ఉందని కోర్టును అంగీకరించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ విషయంపై మరోసారి కోర్టు గుర్తు చేయాలని పిటిషనర్ సూచిస్తూ ఆ సమయంపై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. త్వరలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం, అంటే కోర్టు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట.